హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి. స్టాక్ మార్కెట్ బుల్ బుస కొట్టింది. అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్సు, వ్యూవర్సు అయితే ఆశ్చర్యం అయితే కాదు కదా మనకి. ఎందుకని, మనం ఆల్రెడీ ఎస్టర్డే మన సెకండరీ ఛానల్లో డిస్కస్ చేసుకున్నాము. షార్ట్ కవరింగ్ వచ్చే పాసిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం, చూశారు కదా. మరి ఫర్దర్గా రేపు మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, లైవ్లో యూఎస్ మార్కెట్లు ఏం చేస్తున్నాయి, సో రేపు ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలి ఇత్యాది విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే Q1 అప్డేట్లో భాగంగా జయకుమార్, ఎన్టీపీసీ గ్రీన్ వీటి యొక్క అప్డేట్స్ చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చాయి. నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ కాబట్టి అవి వాటి యొక్క ఇంపాక్ట్ నిఫ్టీ మీద ఉంటుంది. అవేంటో చూద్దాం. ఎల్ఎన్టీకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, జియో ఫైనాన్స్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం అందరూ చేయాల్సింది ఏంటంటే మన వీడియోని మనం లైక్ వేసుకుందాం. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్పి చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాం. డే చార్ట్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటో ఐడెంటిఫై చేద్దాము అని చెప్పాము. ఎప్పుడూ కూడా బ్రాడ్ పిక్చర్ అంటే ఏంటి అంటే ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ట్రేడర్గా ఎదగాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అంటే బ్రాడ్ పిక్చర్ ఏంటి అంటే ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి, ఎటు వెళ్ళాలని ఇన్స్టిట్యూషన్స్ ట్రై చేస్తున్నారు, అంతే కదా. మనం నదికి ఎదురెదగలమా? ఫ్లోతో పాటు అయితే కనుక వెళ్ళిపోవచ్చు. సో ఎదురేదాలంటే కష్టం కదా. సో అట్లాగే ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటో ఐడెంటిఫై చేస్తే మీకు ట్రేడింగ్ ఈజీ అవుతుంది. అది ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఏంటి, డౌన్ సైడ్ నడుస్తుంది. చూడండి, ఇక్కడ మనం ట్రెండ్ చూడండి, రఫ్గా ట్రెండ్ లైన్ డ్రా చేసిన. సో మీరు ఎలా చూసినా కూడా ఇక్కడ టీసీఎస్ యొక్క రిజల్ట్స్ తేడా పడటంతో మార్కెట్లో ఏంటంటే మందగమనం, డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. సో మధ్యలో ఏంటంటే రీట్రేస్మెంట్సే వచ్చాయి కానీ సో ప్రాపర్ బయింగ్ స్ట్రెంత్ అనేది రాలేదు. సో ఈ ర్యాలీస్ అప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే అది షార్ట్ కవరింగ్ ర్యాలీయే కానీ మార్కెట్ యొక్క ఓవరాల్ డైరెక్షన్ కిందకే అని చెప్పి మనం జాగ్రత్తగా ఉన్నాం. అందుకే 25,100, 25,120, 200 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా కూడా మార్కెట్ మనం బ్రాడ్ పిక్చర్ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా చూడండి. ఏ క్షణమైనా 25K బ్రేక్ అవ్వచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, 25,100, 150, 200 అక్కడ నుంచి సో మనం స్పెక్యులేట్ చేసిందంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని స్పెక్యులేట్ చేసాము. 24,707. సో ఇక్కడ షార్ట్ కవరింగ్ ఏరియా ఉంది అనేది మనం స్పెక్యులేట్ చేసాం. అంటే దగ్గరగా 400 పాయింట్స్, 400 to 500 పాయింట్స్ దాకా మనం ఏంటంటే ఎజ్యూమ్ ముందుగా చేయగలిగాం కదా. సో పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తారు. అందుకే నిన్న మీకు చాలా జాగ్రత్తగా మనం చెప్పాము ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనం చూస్తూ ఉండాలి అని. షార్ట్ కవరింగ్ ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకని, బ్రాడ్ పిక్చర్ ఏంటి అంటే డౌను. సో కాబట్టి ఏంటంటే మన ట్రేడ్స్ ఆలోచన విధానం ఎప్పుడు కూడా డౌన్ సైడ్ థింక్ చేయాలి. సో ఎప్పుడైతే మనం డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మధ్యలో ఇలా అంటే మనకు మధ్యలో ఏంటంటే ఇలాంటి రీట్రేస్మెంట్స్, షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తున్నప్పుడు ఏంటంటే ఆ ర్యాలీస్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది ఆ పాయింట్, ఆ టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీ అవుతుంది, అంతే కదా. చూడండి, ట్రెండ్ డౌను. సో ఇలా షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు సెల్ కొడితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలాగే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలోవర్స్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్సు, అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళకైతే కనుక సో కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తూ ఉన్నాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా. సో హ్యాపీగా మీరు మంచిగా ఏంటంటే నేర్చుకుంటూ ఉన్నారు. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్ మనం మాట్లాడింది చూశారు. సో అలాగే చూడండి, ఇక్కడ మార్కెట్ 25,140 దగ్గర ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంది. సో ఎన్ని అప్డేట్స్ అనేవి మీరు చూశారు కదా. 22 జూలై మాట్లాడుకున్నాం మనం 25,100 దగ్గర నుంచి. పాసిబిలిటీ దట్ నిఫ్టీ బ్రేక్ 25K అండ్ మే గో ఫర్ 24,709 డైరెక్షనల్. అటువైపు చూడండి, జాగ్రత్తగా చూడండి కమింగ్ డేస్లో అని, అంతే కదా. ఓవరాల్గా డైరెక్షన్ కిందకి వెళ్తున్నప్పుడు ఒక డే అటో ఇటో కానీ ఓవరాల్గా ఇంటెన్షన్ కిందకి వెళ్ళినప్పుడు వెళ్ళి తీరతారు. మధ్యలో ఏదైనా డైనమిక్గా ఏదైనా మార్కెట్లో పాజిటివ్ ఫ్యాక్టర్స్ పనిచేస్తే కనుక అది మనం రన్నింగ్లో మనం చూడొచ్చు
కదా. సో అదే మనం డిస్కస్ చేసుకున్నాం, అలాగే కాన్సెప్ట్స్ మీకు నేర్పిస్తూ ఉన్నాను. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఇప్పుడన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను, మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీనే, ఎందుకంటే అది ఫ్రీ టెలిగ్రామ్ కాబట్టి. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు జాయిన్ అవి చూడొచ్చు అనమాట అప్డేట్స్. సో అదనమాట. అలాగే నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లే షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది, షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఫర్దర్గా కూడా రేపు కూడా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఈ షార్ట్ కవరింగ్ వస్తే డౌన్ సైడ్ పాయింట్ ఎక్కడ టర్నింగ్ అనేది చూడండి. షార్ట్ కవరింగ్ వస్తుందన్నాం కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బై మోడ్లోకి వెళ్తాననే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. బ్రాడ్ డైరెక్షన్కి ఎదురు వెళ్ళకూడదు. బ్రాడ్ డైరెక్షన్ డౌన్ అయితే సెల్ అండ్ ర్యాలీస్, అది ఆ బ్రాడ్ పిక్చర్ అప్ అనుకోండి బై అండ్ డిప్స్ కదా. ఎందుకంటే మనం 1 to 2 లాట్స్తో చేసేవాళ్ళం కాబట్టి మనం ఇలా ఆ టర్నింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తే మంచి స్ట్రాంగ్ మూవ్స్, ఇలా 400 పాయింట్స్ ఇట్లా చూడండి ఐడెంటిఫై చేస్తే అట్లా 300, 500 పాయింట్స్ అట్లా మూవ్ ఐడెంటిఫై చేయండి, దాని ప్రకారం వెళ్ళండి. రోజు మనం ఏంటంటే 20-30 చిల్లర ట్రేడ్లు చేసుకుంటే బ్రోకరేజ్ జనరేట్ అవుద్ది, నష్టాల పాలవుతాం, అకౌంట్ గులాబ్ జామ్ అవుద్ది, అంతేగాని దానివల్ల ఏ ఉపయోగం అనేది ఉండదు. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. దట్టు నేనేం చెప్తానంటే ఆప్షన్ ట్రేడింగ్ వద్దు. సో మీ దగ్గర క్యాపిటల్ ఉంది బాగుంది అని అంటే కనుక, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే 6 months అట్లా బాగా లాజిక్ అంతా మీరు నేర్చుకొని దాని తర్వాత ఏంటంటే స్లోగా మంచి మూవ్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్స్ చేయాలి. నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అవి. ఆప్షన్ ట్రేడింగ్ వల్ల మీకు సిఈపి సెల్ చేసినా బై చేసినా ఓవరాల్గా మీకేంటంటే ఓవరాల్గా గొల్ల అయిపోతుంది అకౌంట్, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను కొత్త పాయింట్ ఏం చెప్పట్లేదు. అది షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ రాకుండా కూడా డౌన్కి వెళ్ళచ్చు. కాబట్టి అందుకని మనం ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తున్నప్పుడు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయకూడదు. ఆ ర్యాలీ ఎక్కడ దాకా వస్తుందో రానిచ్చి మళ్ళీ డౌన్ ట్రెండ్ అయితే కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా, ఆ పాయింట్ని ఐడెంటిఫై చేయాలి, అదనమాట. కాబట్టి ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దామా? సో అంటే ఈ ర్యాలీ వచ్చిన తర్వాత రేపు అట్లా ఎక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ తిరిగే అవకాశాలు ఉన్నాయి, ఆ పాయింట్ని మనం అందరం కలిసి వెతుకుదామా, కలిసి నేర్చుకుందామా? కలిసి నేర్చుకుందామంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కలిసి నేర్చుకుందామంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ యొక్క Q1 అప్డేటు. సో రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 17% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 60% పెరిగింది, మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే IndusInd బ్యాంక్ చూడండి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 14% డ్రాప్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్ 68% డిక్లైన్ అయింది. సో ఆల్రెడీ మనం IndusInd బ్యాంక్ యొక్క ఇష్యూస్ చూస్తున్నాము. సో లాస్ట్ జరిగిన ఇంటర్నల్ థింగ్స్, డెరివేటివ్ పోర్ట్ఫోలియో వల్ల, వీటి వల్ల ఏంటంటే నష్టం చవి చూస్తుంది అనేది మనం అనుకున్నాం. దాని ఇంపాక్ట్ 3 quarters ఉంటాయి అనేది అనుకున్నాం మనం. కాబట్టి సో ఊహించినట్లుగానే రిజల్ట్స్ బాగోలేదు. సో అట్లాగే ఏంటంటే మనం ఇక్కడ ఎన్పిఎస్ కూడా డ్రాస్టిక్గా పెరిగాయి, ఒకసారి చూడండి. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎన్పిఎస్ మనం చూడాలన్నమాట. సో అవి కూడా ఏంటంటే బాగా పెరిగాయి, అర్థమవుతుందా? మళ్ళీ 1 to 2 quarters పడుతుంది. స్టాక్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు, బిజినెస్ మళ్ళీ గాడిని పట్టడానికి. సో అందుకని లోయర్ లెవెల్లో అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసి కన్నేసి ఉంచమని చెప్పాను లోయర్ లెవెల్లోనే, అదనమాట కథ. చూడండి. అలాగే ఎల్ఎన్టీకి సంబంధించిన న్యూస్ అప్డేటు, 15,000 crore డీల్ అనమాట. సో ఆర్డర్ 15,000 crore ఆర్డర్ వచ్చింది, అది మంచి అప్డేటే కదా. సో అలా చూడండి. అలాగే రిమైనింగ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఉంది. చూసే ముందు మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను జెరోదా ప్లేస్ చేశాను చూడండి. యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, బిగినర్స్ అయితే కళ్ళు మూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు, అంటే డిస్కౌంటెడ్ సర్వీసెస్. జెరోదా ఎంత బ్రాండో మీ అందరికీ తెలిసిందే కదా. కాబట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్తాను. చూడండి. అలాగే జయకుమార్ ఇన్ఫ్రాకి సంబంధించి నెట్ ప్రాఫిట్ 18% పెరిగింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ 15% పెరిగింది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక స్టాకు ఇయర్లీ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది జస్ట్ 1 quarter కదా, అలా కాకుండా ఓవరాల్ ఇయర్లీ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరుగుతూ ప్రాఫిట్స్ డీసెంట్గా ఉంటే ఆ స్టాక్ని ఏంటంటే అలా హోల్డ్ చేస్తూనే ఉండొచ్చు, అదనమాట. అంతేగాని పడిపోయింది, నేను ఇక్కడ కొన్నాను పలానా ఎక్స్ స్టాక్ని నేను 300లో కొన్నాను, నిఫ్టీ పడిపోవడం వల్ల 220 అయింది, 230 అయింది, ఏం చేయాలి, యావరేజ్ చేయాలా, ఎత్తేసేయాలా, అట్లా ప్రైస్ యాక్షన్ బట్టి ఎత్తేసేది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా, అదే ఐడెంటిఫై చేయండి. బిగినర్స్ అయితే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి అని. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. చూడండి. అలాగే జియో ఫైనాన్స్ బోర్డు మీటింగ్ ఉందంట రేపు. అలాగే
ఫండ్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. 10,000 crores ఫండ్ రైజ్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం కదా, జియో వాళ్ళు అలియాన్స్తో టైఅప్ అని రిమైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. జియోని 200 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మనం ఏంటంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నాము. చార్ట్ స్టడీ అనేది చాలాసార్లు మనం చూపించాము. అలాగే ప్రైసింగ్ లైక్లీ టు బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 320 to 325 per share. సో ఓవరాల్గా ఏంటంటే ప్రమోటర్స్ ఏంటంటే స్టేక్ని హైక్ చేసుకోవాలని చూస్తున్నారు. సో ఫండ్ రైజ్ తర్వాత ఏంటంటే స్టేక్ అనేది 51% ఉంటుందన్నమాట, మోర్ దాన్. సో కాబట్టి అది మంచిదే. సో అది చూడండి అనమాట, జియో ఫైనాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే ఏషియన్ పెయింట్స్ రెవెన్యూ ఫ్లాట్ ఉంది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ ప్రాఫిట్ ఫ్లాట్ ఉంది. నిఫ్టీలో మేజర్ కంపెనీస్, బిగ్ వెయిట్స్ ఉన్న కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఆశాజనకంగా లేవు ఈ క్వార్టర్. అందుకని మధ్యలో ఏదన్నా మంచి గుడ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్ డౌన్ ట్రెండ్ అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో ఎవరైనా బయర్ యాక్టివేట్ అయినా, ఏదైనా గుడ్ న్యూస్ వల్ల మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే పాసిబిలిటీ ఉన్నా, అట్లాంటివి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేనేంటంటే టెలిగ్రామ్ గ్రూప్లోను అలాగే వీడియోస్ ద్వారాను వీడియోస్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అప్పుడు దాకా ట్రెండ్ డౌన్ అంటే డైలీ పడిపోతుందని కాదు. సో అలా ఎవరు చెప్పరు. ఓవరాల్గా కింద పడుతుంది డైరెక్షన్. మధ్యలో 1-2 days అలా ర్యాలీస్ వస్తుంటాయి. అర్థమవుతుందా? రీట్రేస్మెంట్స్ రాకుండా ఎట్లా? మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు, అంటే మార్కెట్ అప్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు కూడా ఎవ్రీడే పెరగదు కదా. మీరు ఎప్పుడైనా చూసారా ఏ కంట్రీ మార్కెట్ అయినా ఎవ్రీడే పడిపోవటం, ఎవ్రీడే పెరగటం? అలా జరగదు. సో మన లైఫ్ లాంటిదే స్టాక్ మార్కెట్ కూడా. సో అప్ డౌన్ కానీ ఓవరాల్గా ఒక డైరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఐడెంటిఫై చేయాలి. సో అది ఇంపార్టెంట్ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం 56,069, 55,892 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ అనేది ఎక్కడ మాట్లాడుకున్నాం? సో ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడే మాట్లాడుకున్నాం. గుర్తుందా? 57,000 ఆ ఏరియాలో ఉన్నప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఏమని? 56,069 అని చెప్పి. అలాగే ఈ పర్టికులర్ ఏరియానే డ్రా చేశాను. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఎందుకంటే ఇది షార్ట్ కవరింగ్ ఏరియా అని. చూడండి అలా డ్రాప్ అవుతా. సో చూడండి, నిన్ననే మీకు లైవ్ మార్కెట్ రికార్డింగ్ అది మీరు చూసే ఉంటారు మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో. సో ఇగో ఈ షార్ట్ కవరింగ్ ఏరియాలో ఉంది చూడండి. కరెక్ట్గా ఆ జోన్ టచ్ అయినప్పుడు చూడండి టేల్ పడిందా అది. సో ఇవాళ మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చిందనమాట. కాబట్టి మన ఫర్దర్గా 1-2 days షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా మళ్ళీ కింద పడుతుంది. కాబట్టి ర్యాలీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి డిప్ అవుతుంది ఆ పాయింట్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ర్యాలీ వస్తుందా అని అంటే అలా చెప్పలేము, ఎందుకంటే షార్ట్ కవరింగ్ చేసుకునే వాళ్ళు ఇంకొంచెం కింద పడ్డా కూడా షార్ట్ కవరింగ్ చేసుకుంటే నష్టమే లేదు. చూడండి, మీరు 57,000 అమ్మారు అనుకోండి, 57,000లోనో ఇక్కడ 58,000లోనో 56,800 అక్కడ అమ్మారు సంథింగ్. అమ్మినప్పుడు సో ఒక 100 లాట్లు సెల్ చేశారు, ఒక 20 లాట్లు బై చేసి షార్ట్ కవరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. అది మీరు సో ఇది ఏరియా కాబట్టి ఇక్కడ కొంత షార్ట్ కవరింగ్ చేసుకుంటారు, కాదని అట్లా. కానీ దాన్ని పైకి తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉండదు. ఎందుకని హైయర్ లెవెల్లో సెల్ చేసిన వాళ్ళు ఎంత డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తే అంత బెనిఫిట్ అది. అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే ర్యాలీస్ మీరు అనుకున్నట్లు రావచ్చు, రాకపోవచ్చు. అందుకని ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయకూడదు, కానీ ర్యాలీ కోసం వెయిట్ చేసి నరకాలి. అర్థమైందా? అది. సో ర్యాలీ రానిచ్చి దాన్ని తల నరకాలి. సో కాబట్టి లేకపోతే ఏంటంటే మన అకౌంట్ని నరుగుతారు ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. సో ఓవరాల్గా ట్రెండ్ డౌన్, సెల్ రాన్ ర్యాలీస్, కానీ ర్యాలీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి డౌన్ అవుతుంది ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం మనం అందరం కలిసి చేద్దాం. ఇంత సింపుల్గా స్టాక్ మార్కెట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సార్ లాజిక్ కోసం మీరు సోషల్ మీడియా ఎతుకుతారు, టీవీలు ఎతుకుతారు, హిందీ, ఇంగ్లీషు, పెద్ద పెద్ద సోషల్ మీడియాస్ అన్నీ ఎతుకుతారు. కానీ మీరు చూడండి, ఆనందం ఎక్కడ ఉంటుంది ఎత్తుకోమంటే ఎక్కడా ఉండదు, అది మనలో ఉంటుంది. అంతేనా? మనం ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉంటాం. సో నేనైతే అంతే, నేను ఏ ప్లేస్లో ఉంటే అక్కడ ఆనందంగా ఉంటాను. అంటే ఆనందం మనలో ఉంటుంది. అట్లాగేంటంటే లాజిక్ మీరు అవుట్ సైడ్ అంతా ఎదుగుతున్నారు, కానీ మీలోనే ఉంది. ఎందుకంటే మన సెన్స్ వాడటమే స్టాక్ మార్కెట్ అంటే సెన్స్. అంతేగాని పర్టికులర్గా సపోర్టు, పర్టికులర్గా పివోట్ పాయింట్ అలాంటివి పనిచేస్తాయి అని అనిపిస్తుంది బిగినింగ్లో. ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ సమ్ మెథడ్స్. నేను కూడా బిగినింగ్ డేస్లో చేశాను, కానీ ఓవరాల్గా మన కామన్ సెన్స్కి మించిన లాజిక్ అనేది లేదు, హ్యూమన్ సెన్స్కి మించిన థింగ్ అసలు ఈ భూమి మీదే లేదు కదా. కాబట్టి సో అది మీలోనే స్టోర్ అయి ఉంది, కానీ యు ఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై. సో ఇటు పోతుంది డైరెక్షన్, అదైతే అబద్ధం చెప్పదు కదా. కానీ బ్రేక్అవుట్ రావాలా, దాని కింద దిగాల, అది పడుకోవాలి 4 రోజులు, సపోర్ట్ తెగిపడాలి అని అంటే లేట్ అయిపోద్ది, మీరు ఒక్క అడుగు వెనకుంటారు అలాంటి లాజిక్స్ ఫాలో అయితే. సో మనం మార్కెట్ సెన్స్ని ఐడెంటిఫై చేయగలిగితే ఒక్క అడుగు ముందుంటాం.
మనం 25,100 200 దగ్గర మాట్లాడామంటే ఎన్ని అడుగులు ముందున్నట్లు మార్కెట్, అదే మార్కెట్ కన్నా మనం అర్థమవుతుందా? అది ఇన్స్టిట్యూషన్స్తో పాటు మనం వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఐడెంటిఫై చేస్తే ఉపయోగం. అంతేగాని రెడ్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ సిగ్నల్ మోగిద్ది, సో అకౌంట్లో గంట మోగిద్ది. అర్థమవుతుందా? మీకు ఫీలింగ్ వచ్చిన తర్వాత పడిపోతుంది అని పడింది మార్కెట్, దాని తర్వాత ఇంకా పడిద్దని మీకు ఫీలింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ అలా వెళ్ళదు. ఎందుకంటే మీకు ఫీలింగ్ వచ్చింది అని అంటే మెజారిటీ రీటైల్ పీపుల్ ఆల్రెడీ డౌన్ సైడ్ స్టార్ట్ చేశారని అర్థం. సో అర్థమవుతుందా? మరి రీటైల్ పీపుల్ సెల్ ఆఫ్ మోడ్లోకి వస్తే మరి బై చేసేది ఎవరు కదా? అందువల్ల ఏంటంటే ముందే సెల్ కొట్టి రీటైల్ పీపుల్ సెల్ మోడ్లోకి వచ్చేటప్పటికి షార్ట్ కవరింగ్ అనేది ఇన్స్టిట్యూషన్స్ చేస్తారు. అంతే కదా? ఇన్స్టిట్యూషన్స్ రీటైల్ పీపుల్ ఇద్దరు ఒకటే చేయలేరు. అంతే కదా? మీ ఊళ్ళో పొలం ఒకళ్ళు అమ్మారంటే ఇంకొకళ్ళు కొన్నారని అర్థం. అంతేనా కదా? ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బై ఆర్డర్లు కావాలి, వాళ్ళు బై చేస్తున్నప్పుడు సెల్ ఆర్డర్లు కావాలి. అంతే కదా? మనము వాళ్ళు ఇద్దరు బై ఆర్డర్లు పెట్టుకుంటే అవ్వదు. అందుకని వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలంటే ఒక స్టెప్ ముందు ఉండాలి. అలా చేయాలంటే మన ఛానల్కి ఒక స్టెప్ ముందుండి సబ్స్క్రైబ్ చేయాలి. అర్థమవుతుందా? మీరు ఏ మార్పాటుగానో ఏముందిలే ఈ ఛానల్ అని చెప్పి నెగ్లిజెన్స్గా వదిలేశారా పొరపాటున ఎత్తుక్కొని వస్తారు. అర్థమవుతుందా? అందులో డౌటే లేదు. ఎవరి టైం వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చేస్తారు. కానీ నేను చెప్పేది ఒకసారి ఆలోచించి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మరొకసారి చెప్తాను మీకోసమే. అదనమాట కథ. ఏదన్నా మిస్ చేసి ఉంటే కనుక మనం రేపటి వీడియోలో కవర్ చేద్దాం. సో అది మార్కెట్ మీద గ్రాస్పింగ్ పెరుగుతుందా, మన ఛానల్ వల్ల ఉపయోగం ఉందా, నేను వీడియోస్ అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి చేసినా కూడా ఆ సెన్స్ని మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా, ఏదన్నా ఇబ్బంది ఉందా, ఈ సండే వెబినార్ పెట్టుకుందామా, సో చెప్పండి. సో అదనమాట. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.